హాయ్ హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఆగస్ట్ 15th అనేది ఈ ఇయర్లో బెస్ట్ డేట్. ఏ మూవీ రిలీజ్ చేసినా సరే లాంగ్ రన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆగస్ట్ 15th అనేది లాంగ్ వీకెండ్ వస్తుంది ఈ వీక్లో. దాని తర్వాత ఆగస్ట్ 15th అయిపోయిన ఫ్యూ డేస్కి కృష్ణాష్టమి వస్తుంది, మళ్ళీ దాని తర్వాత వీకెండ్. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ డేట్కి పర్టికులర్గా పుష్పాని ఫస్ట్ లాక్ చేశారు ఈ మూవీకి. బట్ షూట్ డిలేస్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల మూవీ పోస్ట్ పోన్ చేశారు. నిజంగా పుష్ప ఆ డేట్కి వచ్చి ఉండటం అయితే ఏ మూవీ కూడా రాకపోదును. ఏదైనా మూవీకి ఇలాంటి మంచి డేట్లో రిలీజ్ అవుతే కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఒక్క హిట్ టాక్ వచ్చిందంటే బేవచ్చమైన రన్ వస్తుంది, కలెక్షన్స్ విపరీతంగా వస్తుంది. సో పుష్ప దానికోసం ఏం చేసింది కానీ బట్ అది అవ్వలేదు. బట్ పుష్ప ఎప్పుడు వెళ్ళిపోద్దా అని వెయిట్ చేసిన కొన్ని మూవీస్ అలా పోస్ట్ పోన్ అయిందో లేదు, టపాలను వచ్చి పడిపోయినాయి. ఆగస్టు 15న ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఆ రోజున. అండ్ 5 మూవీస్ కూడా నోటెడ్ మూవీసే. దాంట్లో కొన్ని బడ్జ్ ఉన్నాయి, కొన్ని కొంచెం మెల్లగా క్యూరియాసిటీ పెంచినవి కూడా ఉన్నాయి. సో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా మన ఆడియన్స్ ప్రిఫర్ చేసేది 1 or 2 మూవీసే, మిగిలినవన్నీ ఓటీటీకే. సో బై ఛాన్స్ స్టాక్ బాగుంటే ఆ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు, ఒక 3-4 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ వీకెండ్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ వీక్లో మనకి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, నోటెడ్ మూవీస్. వాటిలో ఇది నా లిస్ట్, నేను ఫస్ట్ ప్రిఫర్ చేసుకునే లిస్ట్. ఎందుకంటే నాకున్న ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ని బట్టి, నాకు మూవీ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్లో నాకు నచ్చిన దాన్ని బట్టి నేను ఆ మూవీస్ లిస్ట్ వైజ్ ఇస్తున్నాను. ఇది నా ఆర్డర్ వైజ్ అయితే. సో ఈ 5 మూవీస్లో ఫస్ట్ నేను చూస్ చేసుకునే మూవీ అయితే, ఈ ప్లేస్లో ఆల్రెడీ ఒక మూవీ ఉండాలి. బట్ ఆ మూవీ ప్రమోషనల్ ఫస్ట్లో మంచి బాగానే అయినా సరే, మనకి ఏదైతే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేశారో అదంతా బాగానే ఉన్నా సరే, బట్ వెళ్ళే కొంది దాంట్లోంచి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ డౌన్ అయిపోయింది. బట్ వేరే మూవీ, ఆపోజిట్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కొంచెం బాగా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అనేది కొంచెం బాగా అనిపించింది, నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. సో అదే మిస్టర్ బచ్చన్. దీంట్లో ఫస్ట్లో రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ బాగానే ఉంది, నాకు పర్లేదు అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా వన్ బై వన్ పర్లేదు బాగానే ఉన్నాయి అనుకున్నాను. లేటెస్ట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అదే నల్లంచు తెల్లచీర అనే సాంగ్. అయితే మూవీ మీద ఒక యావరేజ్ బడ్జ్ అనిపించినా సరే, ఆ సాంగ్ రిలీజ్ అయిపోయాక నాకు బడ్జ్ డబుల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అది బీసీ సెంటర్స్ లో ఇరగదీసేసే సాంగ్, అది విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ ని. వీళ్ళ కాంబినేషన్, హరిశంకర్ రవితేజ గారి కాంబినేషన్ అంటే మనకి మిరపకాయ గుర్తొచ్చేస్తుంది. అది ఏ రేంజ్ లో ఉంటది. సో వీళ్ళ కొలాబరేషన్ లో మంచి కమర్షియల్ మూవీ, దట్టు ఇది రైడ్ మూవీకి రీమేక్. బాలీవుడ్ లో రైడ్ మూవీ ఉంది కదా, సో దానికి రీమేక్ ఇది. సో దానికి మన తెలుగు నేటివిటీలో సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి మనకి హరిశంకర్ ఇస్తున్నారు. తెలిసిందే కదా, హరిశంకర్ రీమేక్స్ అంటే చితక్ కూడా వేస్తారు. సో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి దానికి ఒక మంచి బడ్జ్ ఉంది. సో నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత నాకు సెకండ్ లిస్ట్ లో అనిపించింది డబుల్ స్మార్ట్. ఒక పక్కన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ ఇంకో పక్కన ఉస్తాద్ రామ్ పోతినేని. సో వీళ్ళ కొలాబరేషన్ లో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ వచ్చింది, అది బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇది అంతా మనకు తెలుసు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు లో ఫేజ్ లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక మంచి హిట్ కావాలి, ఒక మంచి బ్లాక్ బస్టర్ కావాలి. సో దానికి సీక్వెల్, ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గానే వస్తుంది ఈ డబుల్ స్మార్ట్ అయితే. సో ఫస్ట్ లో వాళ్ళు రిలీజ్ చేసిన స్టెప్ అమార్ సాంగ్ ఏంటి, మారుముంతా చోడ్చంత, ఈ సాంగ్స్ అన్ని నాకు బాగా నచ్చినాయి. బట్ తర్వాత వచ్చిన క్యాల్ ఆఫ్ ద సాంగ్ అయితే నాకు అంత అనిపించలేదు, జస్ట్ వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు, అలా వెళ్ళిపోయింది. బట్ లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ దాని తర్వాత వచ్చిన బిగ్ బుల్ అనే సాంగ్ కూడా ఓకేష్ గా అనిపించింది. సో అప్పటి వరకు నాకు దీన్ని టాప్ లో ఉంది, డబుల్ స్మార్టే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ అనేది, ఆ క్యాల్ ఆఫ్ ద సాంగ్, బిగ్ బుల్, ఇవన్నీ కొంచెం లోగా దింపేసి అనిపించింది నాకు. అందుకే మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ టాప్ లో ఉండటం వల్ల నాకు ఫస్ట్ ప్రియారిటీ మిస్టర్ బచ్చన్ అనిపించింది. అండ్ ఇంకోటి ఆగస్ట్ 14th మిస్టర్ బచ్చన్ కి మెయిన్ సిటీస్ లో ప్రీమియర్స్ కూడా అరేంజ్ చేశారు. సో నేను ప్రీమియర్స్ కి వెళ్దామని ట్రై చేస్తున్నాను. లొకాలిటీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే చూసుకుని వెళ్తాను. అండ్ ఈ డబుల్ స్మార్ట్ అనేది నాకు సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ మూవీ అయిన వెంటనే ఈ మూవీకి వెళ్ళాలని చెప్పేసి. సో ఈ రెండు నాకు మెయిన్ గా ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తాంగలాన్. ఇది తమిళ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో హీరో వచ్చేసి మన చియాన్ విక్రమ్ గారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పా రంజిత్. సో పా రంజిత్ ప్రీవియస్ ఫిల్మ్ చూసుకుంటే కబాలికాల పెద్దగా ఆడకపోయినా సరే, తన తర్వాత వచ్చిన సార్పట్ట పరంపర అనేది చాలా బాగుంటది. ఎమోషన్స్ ఏంటి, మంచిగా ఎలివేషన్స్ ఏంటి, అన్ని బాగుంటాయి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో అది నాకు దాని తర్వాత ఇది తాంగ్లాన్ అనేది కొంచెం వెర్స్టాలిటీ, కొత్తగా అనిపించింది, కొంచెం గోల్డ్ కి రిలేటెడ్ అనిపించింది. సో అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ చియాన్ విక్రమ్ గారు తెలిసిందే కదా, ఆయన స్టోరీ కన్నా సరే ఎక్కువగా క్యారెక్టరైజేషన్ విని ఆయన స్టోరీ ఓకే చేస్తారు. సో మూవీ మీద కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆయన గెటప్, ఆ మూవీ ట్రైలర్స్ లో వచ్చిన ఎన్విరాన్మెంట్ అనేది నాకు కొంచెం క్యూరియస్ గా ఉంది. సో నాకు ఈ మూవీ వచ్చేసి లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి మేము ఫ్రెండ్స్ అండి. సో ఈ మూవీలో హీరో వచ్చేసి మన మ్యాడ్ మూవీలో వన్ ఆఫ్ ది హీరో ఉన్నాడు కదా, నార్నేని నితిన్ గారు. సో ఈ నార్నేని నితిన్ అనే అతను మన జూనియర్ ఎన్టీఆర్ గారికి బామర్ది. ఈ మూవీకి కూడా
కొంచెం మంచి బడ్జెట్ అయితే క్రియేట్ చేశారు, ఎందుకంటే ట్రైలర్స్ అవన్నీ మంచి ఫన్నీగా ఉన్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. సో వాళ్ళ పంచులు అయితే ఉన్నాయి ట్రైలర్ లో, అవి బాగా వర్కౌట్ అయినాయి థియేటర్ లో చూసినప్పుడు ట్రైలర్. సో ఈ మూవీ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఒక ఫ్రెష్ ఫీల్, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా మంచిగా ఒక విలేజ్ నేటివిటీలో వెళ్ళే మూవీ ఇది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మూవీకి అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక ఫైనల్ మూవీ చూసుకుంటే డిమాంటీ కాలనీ 2. మీకు డిమాంటీ కాలనీ 1 గుర్తుందో లేదో, నాకైతే చాలా బాగా గుర్తుంది. ఆ హర్రర్ మూమెంట్స్, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి అసలు నెవర్ బిఫోర్ అని చెప్పాలి ఆ మూవీ చూసినప్పుడు. సో ఈ డిమాంటీ కాలనీ 2 అనేది ఒక ఫైనెస్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. నాకు చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా డిమాంటీ కాలనీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ డిమాంటీ కాలనీ 2లో ప్రియా భవాని శంకర్ గారు కూడా ఉన్నారు. సో కొంచెం ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఈ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న 5 మూవీస్ అయితే. సో ఇది నా ఆర్డర్ వైజ్ అయితే. సో మీకు కూడా ఒక లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ లిస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు, సెకండ్ ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.